భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కిలావరంగల్ మండలం బొల్లికుంటలో అర్ధరాత్రి శివాజీ విగ్రహం లేవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సైబర్ మోసాలపై అవగాహన వీడియో విడుదల. అప్రమత్తతే రక్షణ అంటూ ప్రజలకు పోలీస్ సందేశం. నేను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోనే పనిచేశాను, ఇంకోసారి రేవంత్ రెడ్డి గెలవడు. అక్రమంగా తరలిస్తున్న నకిలీ జెమినీ టీ పౌడర్ బాక్సులను పట్టుకున్న మందమర్రి పోలీసులు. తాగునీటి సమస్యపై గురుకుల విద్యార్థినుల ఆందోళన. నీటి సౌకర్యం కల్పించాలని నిరసనకు దిగిన బాలికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లాలో నకిలీ టీ పౌడర్ అక్రమ రవాణా వెలుగు చూసింది. మందమర్రి మార్కెట్ నుంచి గొలిటేకి తరలిస్తున్న నకిలీ జెమినీ టీ పౌడర్ బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించగా అధికారులు టీ పౌడర్ ను సీజ్ చేసి సంబంధిత షాప్ యజమానికి నోటీసులు జారీ చేశారు. ఇచ్చిండు, పలానా పేరు ఇచ్చిండు. పిల్లు కాలేడా మా మంచిదే ఉందిగా. క్వాలిటీలో డిఫరెన్స్ కలర్ లేదు, అదే కలర్ లేదు, కల్తీ కాలేదు కానీ క్వాలిటీలో డిఫరెన్స్. సీరియస్ ఇష్యూ కదా. ఎన్నిసార్లు వచ్చినాయి అట్లా? ఒక్కసారి మొన్న వచ్చింది, ఒకసారి వస్తే కంపెనీ వాళ్ళు వచ్చింది. 2-3 కార్టన్ వాళ్ళకి ఇచ్చిన గొప్ప. అదే అప్పుడే సార్, అప్పుడే ఈ అబ్బాయికి మళ్ళీ ఎట్లా ఇచ్చిన? అప్పుడే ఇది అంతా 2 months ఉంది. అదే ప్యాకెట్ లూజ్గా కవర్ చేసుకొని అది అమ్ముకోవచ్చు కదా. ఇంటి ఆ బ్రాండ్ మళ్ళీ అంటే నానే అది కానీ నేను పెట్టలేదు. వచ్చే దాకా తీసుకున్నాను. బిఫోర్ నువ్వు పెట్టకముందే చూసుకోవాలి. ఈ అబ్బాయి కార్తీక్ ఇచ్చిండు. ఇప్పుడు మా షాప్ ఇప్పుడు ఆయన ఇచ్చిండు అమ్మమని. ఎక్కడ పోతుంది ఇది? నేను ఇప్పుడే పోయినా ఇంకా పోలా అమ్మకు మంచిగా పల్లెటూరులో అమ్ముతారు సార్. అవునా? పోలీసు వాళ్ళ కంప్లైంట్ తీసుకోవడం వల్ల ఈరోజు మధ్యాహ్నం మేము
2:30, 3 o'clock ఆ టైంలో మేము కొంచెం నందమరి టోల్ గేట్ దగ్గర ఒక కంప్లైంట్ వచ్చింది. ఏమని అంటే జెమినీ టాటా చాయ్ పత్తి డూప్లికేట్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అది అలాంటి ప్లేస్ నుంచి ఇట్లా వస్తున్నాయి, దాన్ని పట్టుకున్నామని ఒక కంప్లైంట్ వచ్చేసరికి దాన్ని బేస్ చేసుకుని మేము వచ్చి చెక్ చేస్తే ఆయన దగ్గర డూప్లికేట్ ఉన్నాయి, ఒరిజినల్ రెండు ఉన్నాయి. కంపేర్ చేసి చూస్తే మాకు కూడా కొంచెం సస్పిషియస్గా కనిపించింది. అందుకే అది ఒరిజినల్ డూప్లికేట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అందులో ఉన్న డూప్లికేట్ అని నేను ఏదైతే అనుమానించినానో ఆ శాంపుల్ని నేను సీజ్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్ చర్య కోసం దానికి మనం ఫుడ్ ల్యాబ్ పంపడం జరుగుతుంది హైదరాబాద్కి. ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ఫర్దర్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళ దగ్గర కొన్నాం, ఇక్కడ ఉన్న షాప్ దగ్గర కొన్నామన్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చి మేము మొత్తం వాళ్ళ ఇల్లు షాప్ అన్నీ సోదా చేసినాం, కానీ ఎక్కడ ఒక్క ప్యాకెట్ కూడా దొరకలేదు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ మేము అమ్మేసినామని అంటున్నారు, కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు. కాబట్టి ప్రూఫ్ లేదు కాబట్టి మనం ఏం చేయలేము. అండ్ దానికి సంబంధించిన బిల్లు కూడా ఆయన దగ్గర లేదు. వీళ్ళని ఇంక్లూడ్ చేయాలంటే బిల్లు కూడా లేదు. కాబట్టి ఫర్దర్ వీళ్ళకి కూడా లైసెన్స్ లేదు, మెయిన్ ఫుడ్ లైసెన్స్ లేదు. అది కూడా ఇప్పుడు ఎడ్యుకేట్ చేయడం జరిగింది. వితిన్ 1 వీక్లో కనుక మీరు ఫుడ్ లైసెన్స్ తీసుకోలేదనుకో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది షాప్ వాళ్ళకి. అండ్ జీరో మాల్ అనేది మీరు ప్రోత్సహించకూడదు అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పర్చేస్ చేసింది ఎక్కడ సార్ ఈ జీరో మాల్? ఇప్పుడు నేను ఈ షాప్ వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు హైదరాబాద్ నుంచి వచ్చింది అన్నారు. మరి హైదరాబాద్ బిల్ ఏమైనా ఉందా అని కూడా అడిగినాను. బిల్లు వాళ్ళు ఇవ్వలేదు సార్ అంటున్నారు. అంటే నేను అదే చెప్పిన, జీరో బిల్లు అన్న ఉందంటే, జీరో మాల్ అని ఉందంటే మీరు హైదరాబాద్ నుంచి కాదు ముంబై నుంచి వచ్చినా కానీ మీరు తీసుకోవద్దు. దాంట్లో ఏదో క్వాలిటీలో సమ్ ప్రాబ్లం ఉంటేనే వాళ్ళు అట్లా జీరో బిల్గా అమ్ముతారు. అది ఒరిజినల్ ప్యాకెట్ మీకు 10 కాదు 2 ఇచ్చినా కానీ బిల్ ఇస్తాడు. జీరో నువ్వు 100-200 తీసుకున్నా కానీ ఇవ్వడు. కాబట్టి మీరు జీరో అంటే వితౌట్ బిల్లు ఉన్న మాల్ ఏది తీసుకోవద్దు అని చెప్తాను. ఒక జెమినీ ఒకటేనా సార్? జెమినీ ఒకటే దొరికింది, మిగతా అన్ని బ్రాండెడే ఉన్నాయి. ఆటోలో అన్ని బ్రాండెడే ఉన్నాయి, అన్ని ఐఎస్ఐ బ్రాండెడ్ రిలేటెడ్ ఉన్నాయి. ఈ జెమినీ కూడా అది 2 దొరికినాయి, ఆయన దగ్గర ఒరిజినల్ దొరికినాయి, ఈ 2 దొరికినాయి. కాబట్టి అది డూప్లికేట్ అని నేను సస్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడైతే మనం అబ్జర్వ్ చేసి చెప్తాం, కానీ మనకు ఏదైనా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలి. కాబట్టి దానికోసం మేము ఫుడ్ ల్యాబ్ పంపడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ రాగానే వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. ట్రేడ్ లైసెన్స్ లేవు కాబట్టి వార్నింగ్ ఇస్తుంది. వీళ్ళకి వార్నింగ్ వితిన్ 7 డేస్లో తీసుకోవాలి, లేదంటే ఇన్సియేట్ చేయాల్సి వస్తుంది. పెద్దపల్లి జిల్లా లింగాపూర్ మోడల్ స్కూల్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన విద్యార్థి ఎంచర్ల సాత్విక్ కు విద్యార్థి ప్రజా సంఘాలు ఘన నివాళులర్పించాయి. బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. గోదావరికని ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలోని అంతర్గా మండల్ లింగాపూర్ మోడల్ స్కూల్లో సాత్విక్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఈరోజు పీఈటీ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే ఆయన చనిపోయిందని చెప్పి మనకు కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉంది. ఈరోజు పీఈటీ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల ఒక కడుపు కోత మనము ఎవరు తీరుస్తారని చెప్పి కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. వారిని మొన్న ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలుపగా వారికి బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు 25 లక్షల ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని చెప్పి డిమాండ్లతో నిరసన తెలిస్తే అక్కడికి మన పెద్దపల్లి ఆర్డీఓ గారు వచ్చి మీడియా ముందు మేము మీ డిమాండ్లను మేము పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వగా నిరసనను మేము క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ పీఈటీ ప్రిన్సిపాల్కు ప్రత్యేక చొరవ తీసుకున్నటువంటి రామగుండం
ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడికి ఈరోజు ఒక కడుపును మనం ఎవరు తీర్చగలరని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇప్పుడు స్కూలుకు పంపించాలంటే తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. విద్యాలయాలు విద్యకు నిలయాలుగా ఉండాలి కానీ విషాద ఘటనలకు వేదిక కావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు పాఠశాలకు పంపించే విధంలో భయాందోళనకు గురవుతున్నారు. పీటీ ప్రిన్సిపాల్ గారు కూడా ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జోహార్ సాత్విక్. నా పేరు కొంటు సాగర్, డివైఎఫ్ఐ యువజన సంఘం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి. ఈరోజు గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఏదైతే అంతర్గాము మండలము లింగాపూర్ మోడల్ స్కూల్లో ప్రమాదశాత్తు చనిపోయిన బాలుడికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ఇక్కడ ఆయనకు ఘనంగా నివాళులు ఈరోజు గోదావరికని చౌరస్తాలో నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. మేము ముఖ్యంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మనకు విద్యా సంవత్సరం ప్రారంభమైన క్రమంలో మేము మోడల్ స్కూళ్లను అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు ప్రధానంగా ముఖ్యంగా వాటిని అభివృద్ధి ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తాము అని చెప్పడం జరిగింది. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడా కూడా మోడల్ స్కూళ్ళు గురుకులాల్లో కూడా ఎటువంటి భద్రతా చర్యలు విద్యార్థులకు లేవనేది లింగాపూర్ మోడల్ స్కూల్ ఘటననే దానికి ప్రత్యక్ష సాక్ష్యము. ముఖ్యమంత్రి గారేమో హైదరాబాద్లో కూర్చొని విద్యార్థులకు మేము అన్ని విధాలు ఆదుకుంటామని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడతారు. కానీ ఆచరణలో మాత్రం అధికారుల నిర్లక్ష్యానికి లింగాపూర్ మోడల్ స్కూలు ఘటననే ఒక నిదర్శనము. ముఖ్యంగా లింగాపూర్ మోడల్ స్కూల్లో ఆ గ్రౌండ్ పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలు లేకపోవడము ఈ ఘటనకు ప్రధాన కారణము. ఇక్కడ ఉన్న డిఈఓ ఎంఈఓలు కూడా మొక్కుబడిగా అక్కడ తనిఖీలు నిర్వహించుతూ ఉన్నారు తప్ప అసలు స్కూల్ పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి అనేది ఇప్పటి వరకు నిర్వహించలేరు. ఆ మోడల్ స్కూల్ యొక్క గోడ కూడా దానికి సరైన భద్రత లేదు. కాబట్టి వెంటనే ఆ గోడ చుట్టూ మొత్తం కూడా ఇనుప కంచెలతో భద్రతా వలయం ఏర్పాటు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. 2018లో కేంద్ర ప్రభుత్వం 150 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ 8 ఏళ్లు గడిచిన ఆసుపత్రి నిర్మాణం ప్రారంభం కాకపోవడాన్ని నిరసిస్తూ ప్రధాన చౌరస్తాలో సంతకాల సేకరణ చేపట్టారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రిని వెంటనే అసంఘటిత కార్మికుల సౌకర్యార్థం కోసం ఈఎస్ఐ ఆసుపత్రిని వెంటనే పాలకులు అధికారుల నిర్లక్ష్య వైఖరి ఈఎస్ఐ ఆసుపత్రిని వెంటనే రామగుండం నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రిని వెంటనే మనలో కూడా సంతకం పెడతారట తిన్నాను. నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రిని వెంటనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 150 కోట్లతో ఈఎస్ఐ ఆసుపత్రిని వెంటనే అసంఘటిత కార్మికుల సౌకర్యం కోసం ఈఎస్ఐ ఆసుపత్రిని వెంటనే పాలకులు అధికారుల నిర్లక్ష్య వైఖరి నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని 2018లోనే కేంద్ర ప్రభుత్వం సుమారు 150 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినప్పటికీ ఇప్పుడున్న ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితోటి
సుమారు 5 ఎకరాల స్థలంలో మరి ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలోని వివిధ రంగాలకు చెందినటువంటి అసంఘటిత కార్మికులకు వారి కుటుంబీకులందరికీ కూడా నాణ్యతమైనటువంటి వైద్యం అందించే కొరకు ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్న రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాడితే కేంద్ర ప్రభుత్వం స్పందించి 150 కోట్ల రూపాయలు విడుదల చేస్తే సుమారు 8 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎలాంటి స్థల సేకరణ చేయకుండా ఆసుపత్రి నిర్మాణం కాకుండా మరి ఈ ప్రాక్రూట్మెంట్కి సంబంధించినటువంటి 2018లోనే ఈ ఆసుపత్రి నిర్మాణం ఏర్పాటు చేయాలని టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ కూడా గుంట భూమి కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించకపోవడం బాధాకరం. అదేవిధంగా మరి 2018 జనవరి 31వ తేదీ వరకు ఈ డిపిఆర్కి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాటు చేస్తేనే ఈ ఆసుపత్రి అన్ని రకాలుగా ముందుకు వెళ్తుంది. లేని ఎడల 150 కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం వెనక్కిపోయే పరిస్థితి దాపురించింది. ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతం సింగరేణి ఉంది, ఆర్ఎఫ్సిఎల్ ఉంది, ఎన్టీపీసీ ఉంది, కేశవరామ్ ఉంది, మున్సిపల్ పాలక వర్గం మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఉదాహరణకు ఈ పక్కనున్నటువంటి జనగామ సుందిళ్లలో అనేకమైనటువంటి ప్రభుత్వ భూమి 100కు 120 ఎకరాలకు పైగా ఖాళీ స్థలం ఉన్నప్పటికీ కూడా 5 ఎకరాల స్థలం కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు కేటాయించకుండా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అసంఘటిత కార్మికులకు వైద్యాన్ని నోచుకోకుండా నాణ్యతమైనటువంటి వైద్యాన్ని నోచుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నది ఎవరు అంటే ఇక్కడున్నటువంటి పాలకులు మరియు అధికార యంత్రాంగం. ఇప్పటికైనా ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా కలెక్టర్ గారు వెనువెంటనే స్పందించాలి. పార్లమెంట్ సభ్యులు ఇదివరకు నుంచి మనం చెప్పినటువంటి రిప్రజెంటేషన్లు కానీ ఆయన పార్లమెంట్లో కూడా అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. మరి మొన్న కూడా మనం దశల వారీ ఆందోళన చేస్తూ ఉంటే వారికి కూడా వివరించడం జరిగింది. వారు కూడా దానికి స్పందించి మన కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ త్వరితగతంగా ఈ ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. లేకపోతే స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు గోదావరి ఖనిలో మరి సంతకాల సేకరణ కూడా చేపట్టడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం హనమలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల కొరత విద్యార్థినులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. 300 మంది విద్యార్థులకు కేవలం 3 తరగతి గదులే ఉండగా బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, ఆట స్థలం, వాచ్మెన్ సౌకర్యాలు లేకపోవడంతో సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఈ పాఠశాలకు వెంటనే అదనపు తరగతి గదులు, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పి లక్ష్మి. 10వ తరగతి, హన్వాల్ గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. ఇక్కడ హై స్కూల్ వచ్చింది. లాస్ట్ ఇయరే ఫస్ట్ టైం హై స్కూల్ వచ్చింది. 100%కి 100% వచ్చింది. ఇక్కడ మొత్తం 5 క్లాసులు ఉన్నాయి, కానీ రూములు మాత్రం 3 ఉన్నాయి. రూములు లేని కారణంగా మేమందరం ఒకే దగ్గర కలిసి కూర్చోవలసి వస్తుంది. అలా జరిగినప్పుడు 10వ తరగతి కదా, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ స్కూల్లో వాష్రూమ్స్ కూడా లేవు, స్థలం కూడా లేదు సార్, ఎక్కడ ఇవ్వలేదు సార్, స్థలం లేదు. తర్వాత వాష్రూమ్స్ కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది కూర్చోడానికి. క్లాసులు జరుగుతున్నప్పుడు కొంచెం వాష్రూమ్ కి కింద స్కూల్కి వెళ్తున్నాం, ప్రైమరీ స్కూల్కి వెళ్తున్నాం, లాంగ్ అవుతుంది సార్. తర్వాత భోజనం చేయడానికి కూడా కింద స్కూల్కే వెళ్ళాలి, అక్కడికే వెళ్ళాలి. వాచ్మెన్ లేరు. 2 స్కూల్కి కలిపి ఒకటే ఆయానే ఉంది. ఇక్కడికి పొద్దున వచ్చి వాళ్ళు చెత్తలు దోసేసి వెళ్ళిపోతారు, అక్కడే ఉంటారు, ఇక్కడికి రారు ఆయవారు. స్ట్రెంత్ 400 మంది ఉన్నారు, కానీ 3 క్లాస్ రూమ్లు ఉన్నాయి. పి లక్ష్మి, హనవాలు గ్రామం, జెడ్పీహెచ్ఎస్కే. కర్నూలు జిల్లా. మాకు హై స్కూల్కి చాలా ప్రాబ్లం ఉంది పిల్లలు కూర్చోవడానికి. 3వ రూమ్లు ఉన్నాయి ఇక్కడ. మా స్వామి చెప్పినట్ల పైన 3 రూమ్లు అయితే బాగుంటుంది 6 క్లాసులకి.
ఈ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి దృష్టికి తీసుకోవాలని మనం కోరుతున్నాము. పోయినసారి 10th క్లాస్ 7 మందికి 7 మంది 100%. పోయినసారి 10th క్లాస్ 7 మందికి 7 మంది పాస్ అయినారు. 7 మంది పాస్ అయినారు, ఫస్ట్ క్లాస్కి వచ్చినారు. దానికే ఇది ముందుకు తీసుకోవాలని మనం కోరుతున్నాము. నేను ఈ స్కూల్ చైర్మన్. మీ పేరు? నా పేరు తిమ్మప్ప. ఎవరు? అనవాడ విలేజ్. హనువాడ గ్రామం, కర్నూలు జిల్లా, ఆదోని మండలం. దాదాపుగా మా మండల పరిషత్ స్కూలు 1 నుంచి 10th వరకు ఉంది సార్ మా ఊళ్ళో. పోయిన ఏడు 10th క్లాస్ అయింది. దాదాపుగా 400 మంది వరకు ఉన్నారు మా స్కూల్లో. ఇక్కడ మాకు చిన్న ఒక 2-3 సమస్యలు ఉన్నాయి సార్. దయచేసి దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొని దీన్ని పరిష్కరించాలని గ్రామస్తుల ముఖంగా నేను కోరుతున్నాను. మొదటి సమస్య స్కూల్ బిల్డింగ్ సార్. ఇక్కడ 10th వరకు అయింది. ఇక్కడ 6, 7, 8, 9, 10 మొత్తం ఇక్కడ పెట్టారు సార్. 3 రూమ్స్ ఉన్నాయి. బయట వరాండాలో పిల్లలు కూర్చోబెడుతున్నారు. ఇందుకు పెద్ద డబ్బులు ఖర్చు కూడా అవసరం లేదు సార్. పైన 3 రూములు పడతాయి. 6 క్లాసులకి 6 రూమ్ అవుతుంది సార్. 10th క్లాస్ వాళ్ళకి, 9th వాళ్ళకి, 8th వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు సార్. ఇప్పుడు 6th, 5th వాళ్ళు పిల్లలు చిన్న పిల్లలు అవుతారు. వాళ్ళ అల్లరి వల్ల వీళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. దయచేసి ఇది మెయిన్ ప్రాబ్లం ఇది. రెండోది దాదాపు 400 మందికి ఒక 4 తక్కువ 5 మంది వంట వాళ్ళు ఉంటారు సార్. ఇద్దరే ఉన్నారు. అది ఒక ప్రాబ్లం. కింద ఆ స్కూల్కి వలసి ఇద్దరే ఉండింది. ఇద్దరు 2 స్కూళ్ళకి కలిసి ఇద్దరే ఉన్నారు సార్. ఇప్పుడు అక్కడ కింద వంటశాల ఉంది కాబట్టి కింద వంట చేస్తారు. అది ఇక్కడ మోసుకోవాలి రావాలన్నా ఇబ్బంది. కానీ భోజనానికి ఇక్కడ పిల్లలందరినీ అక్కడికి పిలుచుకొని పోతున్నారు సార్. వాళ్ళు నిలబడి అందరిని లైన్లుగా పెట్టి తీసుకుపోయి ఎక్కువ అడ్జస్ట్ చేస్తున్నారు. కానీ రోజు ఇదే జరగాలంటే అది కొంచెం ఇబ్బంది. దానికి కూడా టైం వేస్ట్ అవుతుంది. అక్కడ పోయి రావాలా, ఇక్కడ మోసుకొని రావాలన్నా వాళ్ళిద్దరికీ అక్కడ వంట చేసి ఇక్కడ తేవాలని ఇబ్బంది. దయచేసి కొంచెం ఇంకొక 2 తప్పితే 3 కావాలా. ఒకవేళ అంత బడ్జెట్ లేదంటే ఇంకా 2 ఇచ్చినా 4 అయినా కూడా ఇక్కడ ఒక వంట రూమ్ కట్టుకోవడానికి వెనక స్థలం ఉంది సార్. స్కూల్ స్థలమే ఉంది. దాంట్లో కావాలంటే చిన్నగా షెడ్ వేసుకోవచ్చు. పెద్దగా ఇప్పుడు డబ్బులు పెట్టేది కూడా అవసరం లేదు. చుట్టూ గోడ కట్టి లేకుంటే నల్ల బండల పైన సీట్ వేసినా కూడా నడుస్తుంది. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. అది ఒకటి చేయాలని మా గ్రామస్తులు కోరిక. బాత్రూమ్ ఇంకా బాత్రూమ్స్ ఒకటి ఇబ్బంది సార్. చాలా మంది ఆడపిల్లలు దాదాపుగా ఇక్కడ మా పైన స్కూల్లోనే ఒక 78 మంది 80 మంది దాకా ఉన్నారు సార్ ఆడపిల్లలు. ఇవి అప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి కట్టారు సార్. చిన్నగా ఉన్నాయి బాల్కనీ లాగా. అవి ఏదో సీట్తో కట్టారు. ఇప్పుడు కొంచెం అవి సరిపోవు సార్. చాలా ఇబ్బంది అవుతుంది. ఆడపిల్లలకి చాలా ఇబ్బంది ఉంది సార్. ప్రతిసారి బాత్రూమ్ పోవాలంటే వాళ్ళ ఇంటికి పోవాల్సి వస్తూ ఉంది. దయచేసి మీరు అదొకటి మాకు సహకారం చేయాలని గ్రామం తరఫున కోరుతున్నాము. ఇంకా స్లీపర్ కూడా ఒక ఆమె ఉంది సార్. ఇంతమంది పిల్లల్ని 2 స్కూళ్ళని ఆమె కసం కూర్చి తుడిచేది బాత్రూమ్ లెట్రిన్ కడగాలంటే ఇబ్బంది అవుతుంది. దయచేసి ఇంకా ఒక్కరు స్లీపర్ని ఇచ్చినా మాకు బాగుంటుందని. వాచ్మెన్ లేదంట. వాచ్మెన్ లేదు సార్. స్లీపరే అన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఒక ఆమె ఉంది, ఆమె అంతా చేస్తూ ఉంది. మేము మాకు ఇక్కడ ఒక 3 బిల్డింగ్లు సార్ వస్తాం. అది మన ఎండిఓ గారు వచ్చారు. ఎండిఓ గారి దృష్టికి తీసుకెళ్ళాము. సార్ ఏమో మీది ఏదంటే స్కూల్ అప్పుడు నాడు నేడులో ఉంది కాబట్టి మనము నాడు నేడులోనే దాన్ని తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. చూస్తామని చెప్పి భరోసా ఇచ్చి పోయినారు. మాట్లాడతాం పైన ఆఫీసర్తో మాట్లాడి ఏదో ఒకటి చెప్తామన్నారు. దయచేసి అందరూ స్కూల్ పిల్లల కొరకు దేంట్లో ఎవరు ఇదేం లేదు. గ్రామస్తులందరం మీకు మొక్కి మరీ అడుగుతాం. మా స్కూల్కు హెల్ప్ చేయవలసిందిగా మొత్తం గవర్నమెంట్ని మేము కోరుతున్నాం. మీ పేరు? హెచ్కే గోపాలరావు స్వామి, అనవాళ్ళు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల క్యూ లైన్లలో అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జ్యూస్, చిప్స్ వంటి తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తూ భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ వ్యాపారాలను అడ్డుకోవాల్సిన విజిలెన్స్ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.